మాసంలో అమ్మవారికి చాలా ఇష్టమైన బూర్లు రెసిపీ అయితే చేద్దామండి. ఫస్ట్గా ప్రాసెస్ అయితే చూద్దాము. ఒక గిన్నె అయితే తీసుకొని ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు కూడా శనగపప్పు నానబెట్టుకుందామండి. ఇంచుమించుగా ఒక 1 అవర్ అయినా సరే నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ముందుగానే నానబెట్టి పక్కనైతే పెట్టుకుంటానండి. ఈ పప్పు నానేలోపు మనం స్టవ్ మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టుకొని ఇక్కడ నేను 2 గ్లాసెస్ వరకు కూడా వాటర్ అయితే తీసుకున్నాను. ఈ 2 గ్లాసెస్ వాటర్లో 1 స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి. సాల్ట్ కూడా జస్ట్ చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ కదండి, ఇక్కడ 1 గ్లాస్ వరకు రైస్ ఫ్లోర్ అయితే వాడతాను. హాఫ్ గ్లాస్ వరకు షుగర్ అయితే వేసుకోండి, జస్ట్ మనకి స్వీట్ కోసము. ఈ షుగర్ అంతా కూడా మనం కరిగే వరకు కూడా కలుపుకుందాము. మనకి షుగర్ అంతా కూడా చక్కగా కరిగిపోయిందండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కదండి, 1 గ్లాస్ వరకు కూడా బియ్యపు పిండి అయితే వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలండి, లేకపోతే మనకి ఉండల్లాగా అయిపోతూ ఉంటుంది. అందుకనే జస్ట్ ఇలా కలుపుతూ ఉండండి. మనకి ఈ బూర్లకైతే చక్కగా పప్పు రుబ్బవలసిన పని లేకుండా తోపు కోసం ఇలా వరిపిండితో జస్ట్ కరాచీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అమ్మవారికి కూడా ఇలా చేస్తే చాలా ఇష్టం కూడా. చూసారు కదండి, పిండి అయితే మనకి కరెక్ట్గా 2 గ్లాసెస్ వాటర్కి 1 గ్లాస్ వరకు కూడా రైస్ ఫ్లోర్ కరెక్ట్గా సరిపోయిందండి. మనకి ఉండ అయ్యేంత వరకు అయితే సరిపోతుంది. ఈ పిండిని మనం ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకుందాము. మనకి ఇది చల్లారిన తర్వాత కాస్తంత సాఫ్ట్గా అయితే అవుతుందండి. కొంచెం వేడిగా ఉండడం వల్ల కొంచెం అలా ఉంది. ఇందులో నేను 1 గ్లాసు పిండికి హాఫ్ గ్లాస్ వరకు కరాచీ నూక అయితే వేసుకున్నానండి. ఎందుకంటే మనకి బూర్లు చక్కగా కరకరలాడాలి అంటే కరాచీ నూక ఖచ్చితంగా వేసుకోవాలి అండి. కరాచీ నూక వేసుకోకపోతే బూర్లు అయితే అస్సలు కరకరలాడవు, నార్మల్గా మెత్తగా అయితే ఉంటాయండి. ఇలా వేసిన తర్వాత మనము బియ్యం పిండి కూడా ఒక 2-3 స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చండి. మనకి చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది. ఆ విధంగా ఉండే వరకు కూడా మనమైతే బియ్యం పిండి అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు కూడా బియ్యం పిండి అయితే వేసుకున్నాను. ఈ పిండి వేసిన తర్వాత బాగా మనమైతే కలుపుకొని పక్కనైతే పెట్టుకుందాము. పప్పు అయితే మనకైతే చక్కగా నానిపోయిందండి. ఆల్రెడీ 1 అవర్ అయితే అయిపోయింది నానబెట్టి. మనమైతే ఈ పప్పును నీట్గా కడుక్కొని స్టవ్ మీద అయితే పెట్టుకుందాము. వాటరు చాలా తక్కువగా అయితే వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే మనకి పప్పు అనేది మరీ మెత్తగా అయిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు, పప్పు ఉడికే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు ఉడికేలోపు మనం బెల్లం కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే తురుముకుందాము. మనకి పప్పు అయితే ఉడికిపోయిందండి. మరీ మెత్తగా కాకుండా కాస్తంత మీడియంగా ఉడికితే సరిపోతుంది. నాకైతే ఇక్కడ ఉడికినట్టే అనిపిస్తుంది. కాస్తంత స్మాష్ చేసుకుంటే మనకి కాస్త వర్క్ అనేది ఫాస్ట్గా అయితే అయిపోతుందండి. ప్రసాదాలు చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి ఎర్లీ మార్నింగే టైం కూడా సరిపోదు కదా. అందుకని చెప్పి కొంచెం స్మాష్ చేసేసుకుంటే వర్క్ అనేది కాస్త ఫాస్ట్గా అవుతుంది. బెల్లము మనం తురుముకున్నాం కదండి, ఆ బెల్లం కూడా ఈ పప్పులో అయితే వేసేసుకుందాము.
బెల్లం కూడా సరిపడినంతగా వేసుకోండి. మీకు స్వీట్ ఎంత కావాలి అంటే అంతా వేసుకోవచ్చు. ఇక్కడ మెజర్మెంట్ అంటూ ఏమీ లేదండి. జస్ట్ మనం కర్రీస్ ఎలా అయితే వాడతామో ఉప్పు కారం అది సేమ్ ఇలానే ఇక్కడ కూడా అంతే అండి. మనకి కరెక్ట్గా ఎంత పడుతుందో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంత వేసుకుంటే సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత కాస్తంత వాటర్ లాగా అయితే అవుతుందండి, కంగారు పడద్దు. మనము ఈ ముద్ద అంతా కూడా ఇలా దగ్గరికి అయ్యే వరకు కూడా స్టవ్ మీద లో ఫ్లేమ్లో అయితే ఉంచుకుంటే మనకి చక్కగా ఉండలు అనేవి చాలా సాఫ్ట్గా అయితే అవుతాయి. ఈ పూర్ణం అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకొని మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలు అయితే చేసుకుందామండి. చల్లారితే ఉండ అనేది చాలా బాగుంటుంది. మనము ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉండ చేసుకుంటే ఉండలు అనేవి కాస్త సాఫ్ట్గా అయితే వస్తాయండి. లేకపోతే మనము బూర్లు వేసేటప్పుడు అది సెపరేట్ అయిపోతూ ఉంటుంది. అందుకనే పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా ఉండలు అయితే చేసుకోండి. చూసారు కదా, ఇలా ఈ సైజ్ అయితే చేసుకోండి. అన్నీ ఒకే సైజులో ఉంటే మనం చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంటుందండి. అందుకని నేనైతే అన్నీ ఒకే సైజులో అయితే చేశాను. మనము ఈ పిండిని కూడా చక్కగా మనం బూర్లు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ అయ్యేటట్టుగా మనం పిండి కరెక్ట్గా తీసుకొని ఒక అరిచేతి మీద చక్కగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే చేతికి అతుక్కోకుండా ఉంటుంది. జస్ట్ ఇలా ఒక అప్పడం లాగా అయితే చేసుకోండి. మనం ఆల్రెడీ పూర్ణం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ పూర్ణం అయితే ఒక ఉండ తీసుకొని చక్కగా ఆ సెంటర్లో పెట్టి మొత్తం పిండితో అంతా కూడా ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి బూరి అనేది చక్కగా మనం నార్మల్గా ఎలా అయితే వేసుకుంటామో అలానే ఉంటుందండి. ఇంకా అవి సైజు కూడా పర్ఫెక్ట్గా రావు. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ సైజ్ అయితే వస్తుందండి. అన్ని పూర్లు కూడా ఒకే సైజులో వస్తాయి. అసలు ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా వస్తాయండి. మనము ఎవరికైనా పెట్టడానికైనా సడన్గా ఇంటికి ఎవరైనా వచ్చినా సరే పెట్టడానికి చాలా బాగుంటుందండి. అసలు నిజంగా అయితే అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరే అంటారు చాలా బాగున్నాయండి అని. ఇలా అన్ని బూర్లు కూడా చేసుకుందామండి. అలా అన్నీ ఒకేసారి చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని ఒకేసారి ఆయిల్లో అయితే మనమైతే ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఈ ఆయిల్ హీట్ అయినప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకున్నారనుకోండి, ఒక 5-6 వరకు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ అయితే కాస్త తక్కువగా వేసాను. వేసి నేను ఒక 4 వరకు అయితే ఫస్ట్ అయితే వేసుకున్నానండి. మీ ఇష్టం అండి, మీరు ఎన్నైనా సరే వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 వేసుకున్నాను. ఎందుకంటే అసలు ఎలా ఉంటుంది, ఒకవేళ అతుక్కుంటుందేమో ప్యాన్ అని చెప్పి నాకు భయం వేసి నేను 4 వేసుకున్నాను. చూడండి, అసలు చూస్తుంటే నాకైతే నిజంగా వెంటనే తినాలనిపించిందండి. అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి బూర్లు అయితే. ఇలా మొత్తం అన్నీ కూడా ఒకేసారి రెడీ చేసి పక్కన పెట్టుకొని ఒకేసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకైతే చక్కగా బూర్లు అయితే రెడీ అయిపోతాయండి. చాలా మందికి బూర్లు వేయాలంటే చాలా భయం అండి. అది తోపు కలిపి అందులో ముంచి వేయాలంటే మరీ కష్టం. నిజంగా నాకైతే చాలా కష్టం అండి. అందుకనే ఈ విధంగా చేస్తే ఎలా ఉంటాయి అని చెప్పి నేనైతే ఇలా చేయడం అయితే జరిగింది. చాలా బాగున్నాయండి నిజంగా. ఆ ప్రాసెస్ కంటే కూడా ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట. మనకి బూర్లు వేయడం రాలేనప్పుడు పక్క వాళ్ళని కానీ లేకపోతే మన రిలేటివ్స్ని కానీ ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో అయినా సరే మనం వేస్తూ ఉంటాం. ఇప్పటి నుంచి అసలు అలాంటి ప్రాబ్లమే లేదండి. మనం ఓన్గానే తోపులో ముంచకుండానే చక్కగా ఈ విధంగా చేసుకొని అమ్మవారికి పెట్టొచ్చండి. మనం ఇంట్లో కూడా తినొచ్చు. అసలు ప్రాబ్లమే కాదు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అందరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్